కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మారు మనస్సు అనే దాని గురించి మనం ఈరోజు కొద్దిగా విపులంగా తెలుసుకుందాం. మారు మనస్సు అనే మాటకి అర్థం తెలియనటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మారు మనసును గురించినటువంటి బోధలు మనం వింటూ ఉండాలి. మారు మనస్సును గురించినటువంటి వాక్యాన్ని మనం తక్కువగా వింటే రక్షణకు మూల కారణమైనటువంటి దేవుని కృపను మనం మర్చిపోతాం. నేటి దినాల్లో మారు మనస్సు అనే అనుభవం లేనటువంటి మనుషులు సంఘాల్లో ఎంతోమంది ఉన్నారు. మారు మనస్సు సందేశం సువార్త సభల్లో, సంఘాల్లో, సండే స్కూల్లో మనం ఎక్కువగా వినిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మారు మనస్సు అనే సందేశాన్ని మనం వినిపిస్తూ వస్తామో మనుషుల్లో, విశ్వాసుల్లో మార్పు కలుగుతుంది. అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. బైబిల్ అంతా కూడా మారు మనసు సందేశాలు బైబిల్లో మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ మారు మనసును గూర్చినటువంటి సందేశాలు ప్రవక్తలు ఇవ్వడం ద్వారా మనుషుల గుండెల్లో ఆ వాక్యాలు మండి వారి హృదయాలను మార్చివేయడం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథమంతా కూడా పరలోకము నుండి ప్రభు చేసిన మారు మనసు హెచ్చరికలు ప్రవక్తలైన వారు ఎన్నో ప్రకటనలు చేశారు. పాత నిబంధన అంతా కూడా మారు మనసును గురించినటువంటి హెచ్చరికలే. పరలోకం నుండి ప్రభు అనుగ్రహిస్తే ప్రవక్తలు వాటిని వెళ్ళి ప్రకటించి ప్రజలలో చాలా సందర్భాల్లో మార్పును తీసుకురావడానికి ఆ హెచ్చరికలే కారణమైనవి. బాప్తిసం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన సేవా ప్రారంభంలో చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని బాప్తిసం ఇచ్చి యోహాను ప్రకటించారు. తన దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతున్నటువంటి వాళ్ళు సరిగా మార్పు చెందలేదని 8వ వచనంలో, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు 7వ వచనంలో. పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని గర్జించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిచర్యను ప్రారంభిస్తూ మత్తయి సువార్త 4:17లో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను.
ఇంకా పెంతుకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగి వచ్చిన ఆ దినాన పేతురు గారు సువార్తను ప్రకటించి ఆ ప్రకటించబడినటువంటి సువార్తను విన్నటువంటి యూదులు అతన్ని ప్రశ్నించారు, మేము ఏం చెయ్యాలి అని. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37-38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము అంటున్నాడు. మారు మనస్సు పొందాలి. అపొస్తలుడైన పౌలు కూడా తన బోధనలో మారు మనసు పొందాలి, ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి అని యూదులకు గ్రీసు దేశస్థులకు కూడా అపొస్తలుడైన పౌలు వారికి ప్రకటిస్తూ వచ్చారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 21 వచనం, 20-21 కలిసి ఉంటాయి. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. చూడండి, దేవుని ఎదుట మారు మనస్సు పొందాలి, మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదివితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి. ఇంకా మనం చూస్తే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. ఆయన రాకడను గురించి ఆలస్యం జరుగుతూ ఉంది. దానికి సమాధానం ఇస్తూ పేతురు గారు తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన రాకడను గూర్చిన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చినటువంటి కారణం అదే. లోకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం, 5:32, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. రోమాపత్రిక 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాపులే గనుక ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందాలి. మారు మనసు పొందకుండా ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మారు మనసు లేకుండా దేవుని రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు. క్రైస్తవ కుటుంబంలో ఒకవేళ మనం జన్మించి ఉండొచ్చు,
లేకపోతే మీ తల్లిదండ్రులు దేవుని సేవకులై ఉండొచ్చు. సంఘంలో నేను సంఘ సభ్యుణ్ణి అనేటువంటి ఆ హోదా నీకు ఉండొచ్చు. సంఘ పెద్దలైనా, సంఘ కాపరులైనా, ఎవరైనా, అన్యుడైనా రక్షణ పొందాలంటే మార్గం మారు మనసు ఒక్కటే. మారు మనసు పొందకపోతే నశించిపోతారు. లూకాసు వార్త 13వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 13:5 చదువుతాం. 5 మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు. ఇక్కడ కొన్ని సందర్భాలు చూపించారు ప్రభు. పిలాతు గలిలయలోని కొందరి రక్తాన్ని వాళ్ళ బలులతో కలిపేశాడంట. అంటే చంపేశాడు కొంతమందిని. ఆ సమయంలో కొందరు ఈ సంగతి యేసు ప్రభుతో చెప్పారు. వాళ్ళు చాలా హింసలు పొందారు, రక్తం చిందించారు. ఆ గలిలయ ప్రజలు అలాంటి హింసలన్నీ పొందారు కాబట్టి వారు గలిలయలో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువ పాపులని మీరు తలస్తున్నారా అని ప్రభు అడిగాడు. అంటాడు, కారని మీతో చెప్తున్నాను. అయితే మారు మనసు పొందకపోతే మాత్రం మీరు అలాగే నశించిపోతారు అన్నాడు. ఇంకొక సందర్భాన్ని చూపించారు. సిలోయేము అనే గోపురం, ఒక గోపురం అంటే పెద్ద గోపురం. ఆ గోపురం కూలిపోయి 18 మంది చనిపోయారు. యెరూషలేములో ఉంటుంది ఆ గోపురం ఉండేది. అది కూలిపోయి 18 మంది చనిపోయారు. ప్రభు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే కూడా పాపులని మీరు తలస్తున్నారా? కారు అని చెప్తున్నాను. కానీ మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగే నశించిపోతారు అంటాడు. దేవుని ఎదుట మారు మనసు పొందడం అనేది మొదటి మెట్టు. ఆ తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ప్రయోజనం అవుతుంది. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచండి, యేసుక్రీస్తుని అంగీకరించండి అనే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అలాగే చాలామంది నిజంగా రక్షణ పొందకుండానే చాలామంది మునిగిపోతూ ఉన్నారు. గారడీ సీమోను కూడా అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఆ వ్యక్తి కనబడతాడు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి. సీమోను అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్యపెట్టారు. బహుకాలం వాడు గారడీలు చేస్తూ వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గూర్చి, యేసుక్రీస్తు నామాన్ని గూర్చి సువార్త ప్రకటించగా వారందరూ, అక్కడ ఉన్నటువంటి చాలామంది అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు కూడా బాప్తిసం పొందారు. అప్పుడు ఈ సీమోన్ అనేవాడు కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని అంటిపెట్టుకుని ఉన్నాడంట. ఫిలిప్పు చేస్తున్నటువంటి సూచక్రియలు, గొప్ప అద్భుతాలు చూసి విభ్రాంతి పొందాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఆ సమరయులు దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని అంగీకరించారనేటువంటి విషయం యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు విని పేతురు యోహానుల్ని వాళ్ళ దగ్గరికి పంపించారు. పేతురు యోహానులు వచ్చి వారు కూడా పరిశుద్ధాత్మను పొందాలని వారి కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు బాప్తిసం పొందారు కానీ ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అప్పటికి
అప్పుడు పేతురు యోహానులు ప్రార్థన చేస్తే వారి మీద చేతులు ఉంటే పరిశుద్ధాత్మ పొందారు. ఈ కార్యాలన్నీ చూసినటువంటి ఈ సీమోను, ఈ గారడివాడు కొంత డబ్బులు తీసుకొచ్చి వారి ఎదుట ఆ డబ్బులు పెట్టి, నేను ఎవడి మీద చేతులు ఉంచుతానో వాడు కూడా ఈ పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు కూడా ఇలాంటి అధికారం ఇవ్వండి, నాకు కూడా ఇలాంటి అధికారాన్ని ఇవ్వండి అని అడిగాడు. అందుకు పేతురు వాడు గద్దించి, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని యొక్క వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు, నీ వెండి నీవు కూడా నశించిపోతారు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి నీవు ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనను క్షమిస్తాడు. నీవు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది అని చెప్పాడు. అప్పుడు వాడు ఏమన్నా తెలుసా, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అన్నాడు వాడు. వాడితో చెప్పిన మాట ఏంటి? పేతురు గారు 22వ వచనం, నీవు ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో. మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. చాలామంది జీవితాలు ఎలాగా ఉన్నాయి, మారు మనసు పొందకుండా యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభునందు నమ్మిక ఉంచి రక్షణ పొందామో అని భ్రమపడి బాప్తీసం తీసుకోవడానికి మునిగిపోతూ ఉన్నారు. చూడండి, ఆ గారడి సీమోన్లో ఘోరమైన దుష్టత్వము, దుర్నీతి బంధకాల్లో ఇంకా ఉన్నాడు వాడు. దుష్టత్వంలో దుర్నీతిలో ఉన్నాడు. ఎందుకంటే అతడు నిజమైన మారు మనస్సు పొందలేదు. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటో అర్థం చేసుకుందాం కొద్దిగా. మారు మనసు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. అయితే నిజమైన మారు మనసు అనుభవం కలిగి ఉండాల్సిన అవసరం మనకుంది. మారు మనసు అంటే భయపడడం కాదు. మారు మనసు అంటే భయపడడం కాదు. చూడండి, పాపాన్ని గురించి కానీ, దేవుని ఉగ్రత గురించి కానీ, దేవుని తీర్పుని గురించి కానీ, నరకాన్ని గురించి కానీ విన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ మారు మనసు పొందరు. భయపడడం అనేది నిజమైన మారు మనసు కాదు. ఐగుప్తులో కూడా ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని దేవుడు మోషే అహరోనులను పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఆ దేశంలో ఫరో ఎదుట కొన్ని అద్భుతాలు చేశారు. ఆయన చేసినటువంటి అద్భుతాల వల్ల ఆ దేశం అంతా కూడా చాలా నాశనం అయిపోయింది. ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరినీ ప్రభు హతమార్చాడు. ఆ టైంలో ఫరో గుండెల్లో వణుకు పుట్టి భయపడిపోయాడు. కానీ వెంటనే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు, పంపించేశాడు. పంపించిన కొద్ది గంటల్లోనే వాడు మళ్ళీ మారిపోయాడు. భయపడ్డాడు, వణికాడు, కానీ వాడికి మార్పు కలగల. కాబట్టి మారు మనసు అంటే భయపడడం కాదు. కొన్నిసార్లు దుఃఖపడతా ఉంటారు. మారు మనసు అంటే దుఃఖపడడం కాదు. కొంతమంది వారాల పాటు, సంవత్సరాల తరబడి తమ పాపాల విషయమై మూలుగుతూ
విలవల్లాడిపోతూ ఉంటారు, కన్నీరు కారుస్తారు, కానీ మారు మనసు పొందరు. ఏశావు కన్నీరు కార్చాడు, కానీ మారు మనసు పొందలేదు. కాబట్టి మారు మనసు అంటే దుఃఖం కాదు. మారు మనసు అంటే భయపడడం కాదు మొదటిది. రెండవది, మారు మనసు అంటే దుఃఖం కాదు. మూడవది, మారు మనస్సు అంటే దోషారోపణ కాదు. ఫేలిక్స్ పౌలు గారు చెప్పినటువంటి మాటలు, బోధలు వినడానికి వచ్చాడు. పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు వాడు మిగుల భయపడ్డాడంట. హృదయంలో దోషిగా నిలబడ్డాడు. చాలు చాలు చాలు, ఈ వాళ్ళకి ఈ బోధ చాలు, మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు చెప్తు. కానీ దేంతో ఆపేశాడు బోధనే? పౌలు గారు చెప్పే మాటలని భయంతో. మారు మనసు పొందకుండానే వాడు అలాగా పతనమైపోయాడు. మారు మనసు అంటే నేను పాపిని, నేను దోషిని అని హృదయం అనిపించినప్పుడు, అలా అనిపించడం ఒక్కటే మారు మనసు కాదు. ఓహో, నేను ఇలా ఉన్నానా, నేను ఈ విషయాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టేస్తాను, ఇక నుంచి ఇలా ఉండను అనేది మారు మనసు. కానీ ఫేలిక్స్ భయపడ్డాడు. అతను తప్పు చేస్తున్నాడనే విషయం వాక్యం ద్వారా అతనికి అర్థమైంది, కానీ మారు మనసు పొందకుండానే తన జీవితాన్ని చాలించుకున్నాడు. నాలుగవది, మారు మనసు అంటే అనుభూతి కాదు. చాలామందికి వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పులు, పాపాలు, పొరపాట్లు ప్రభు దాని వాక్యం ద్వారా చూపిస్తూ ఉంటే, చిచ్చి నేను ఎలాంటి ఉన్నా అనే అసహ్యం కలుగుతుంది, కానీ మారు మనసు పొందరు. జైళ్ళ నిండా ఎంతోమంది నిందితులు, నేరస్తులు ఆ జైల్లో ఉన్నంతసేపు తమ జీవితాలను తలపోసుకుంటూ చేదరించుకుంటూ ఉంటారు. చిచ్చి నేను ఇలా చేయబట్టే కదా ఇలాగ బాధలు పడుతున్నాను అని చేదరించుకుంటూ ఉంటారు, చేదరించుకుంటూ బ్రతుకుతారు. వాళ్ళని వదిలేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అలాంటి నేరాలు చేసి మళ్ళీ జైలుకి వెళ్తూ ఉంటారు. నేను చెడిపోయిన వాడిని, నాలో చెడుగు ఉంది, నాలో పాపం ఉంది, నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి, ఇలాంటి అనుభవాలు, అనుభూతిని పొందడం మారు మనసు కాదు. వాటిని విడిచిపెట్టి బయటకు వచ్చేదే మారు మనసు. ఇంకా మారు మనసు అంటే ఉపవాసాలు చేయడం కాదు. ఉపవాసాలు చేసి మాంసాహారాన్ని మానేసి శరీరాన్ని కష్టపెట్టుకుని నిద్ర సుఖాన్ని మానేసుకుని దుఃఖమోహం ఒకటి వేసుకుని కఠినమైన నియమ నిబంధనలు పెట్టుకుని ఇలా చేయడం మారు మనసు కాదు. కొంతమంది మారు మనసు పొందరు కాబట్టి వీటి విషయంలో వీటిని నిండుగా చేసేసి అటు పాపాలు కూడా చేస్తూ ఉంటారు. మారు మనసు అంటే ఉపవాసాలు చేయడం కాదు. మారు మనసు అంటే ఏదో మతం పుచ్చుకుని భక్తి చేస్తున్నాం అని అనుకోవడం కాదు. చూడండి, పరిసయ్యులు మతనిష్ట కలిగినటువంటి వారు, దేవుడంటే, వాక్యం అంటే వాళ్ళకి అమితమైన భక్తి, కానీ వాళ్ళు మారు మనసు పొందరు. అందుకే ఒక ధనవంతుడు మారు మనసు లేకుండా ప్రభు దగ్గరికి వచ్చి, మతపరమైన నిష్ట ఉంది, ఏమన్నాడు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇవన్నీ చెప్తే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. కానీ క్రీస్తుని విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాడు.
నికోదేము యూదుల అధికారి అయినా సరే ప్రభువు అతనికి చెప్పింది ఏంటంటే మారు మనసు పొందాలని ఉపదేశించారు. ఇంకా మారు మనసు అంటే సంస్కరణ కాదు. సంస్కరణ అంటే సరిచేయబడ్డం, పై మార్పు అన్నమాట. పై మార్పు. పరిసయ్యుల గురించి ప్రభు ఏమన్నారు? మీరు గిన్నెను పళ్ళాన్ని వెలపలే శుద్ధి చేస్తారు, వెలపలే శుద్ధి చేస్తారు, కానీ లోపల అజితేంద్రియత్వంతో దోపుతో నిండిపోద్ది. అది లోపల శుభ్రం చేయరు. అంటే పైన మెరుగులు దిద్దడం అంటే సంస్కరణం, అంటే పై మెరుగులు దిద్దడం. అది నిజమైన మారు మనసు కాదు. ఇంకా మారు మనసు అంటే జ్ఞానం కలిగి ఉండడం కాదు. అనేకులు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, కానీ దానికి అనుగుణంగా మారు మనసు పొందరు. యోధా ప్రజలు దేవుని బోధ విని దేవుని రాజ్య మర్మాలన్నింటినీ కూడా ఎరిగి ఇంకా మారు మనసు పొందలేదు. నువ్వు బైబిల్ పండితుడు అయినా, నీవు ప్రసంగికుడు అయినా, మనం అందరం పొందాల్సింది ఏంటి తెలుసా? మారు మనసు. యాకోబు గారు అదే అంటాడు 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయకపోవడం పాపం అన్నాడు. కాబట్టి బోధించేయడం, గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవడం, బైబిల్ అంతా తెలిసి ఉండడం గొప్ప కాదు. దానికి అనుగుణంగా మన మనస్సుల్ని మార్చుకోవడం, అదే మారు మనసు అంటే. ఇంకా మనం చూస్తే మారు మనసు అంటే పాపపు ఒప్పుకోలు కాదు. చాలామందికి, క్రైస్తవులకి ఒక ఆచారం ఉంటుంది. మందిరానికి వచ్చిన ప్రతిసారి, ప్రార్థన చేయడానికి మోకరించిన ప్రతిసారి తమ పెదవులతో పాపాలు ఒప్పుకుంటూనే ఉంటారు, కానీ మారు మనసు పొందరు. పాపం పట్ల తన యొక్క మనస్సుని మార్చుకోరు. అందుకే పేతురు గారు అన్నాడు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, అలాంటి వాళ్ళని దేంతో పోల్చాడంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళా బురదలో దొల్లుటకు మళ్ళినట్టు అనే సామెత వీరికి సరిపోద్ది అన్నాడు. కాబట్టి మారు మనసు అంటే ఏంటో తెలుసుకున్నాం. మారు మనసు అంటే భయపడడం కాదు, మారు మనసు అంటే దుఃఖపడడం కాదు, మారు మనసు అంటే నేను దోషిని అని గ్రహించడం మాత్రమే కాదు. మారు మనసు అంటే అదొక అనుభూతి కాదు. నేను చెడ్డవాణ్ణి ఇదొక అనుభూతి. నీకు వాక్యం అన్నప్పుడు అలా అనిపిస్తుంది, అదొక అనుభూతి అన్నమాట. ఆ అనుభూతి ఒక్కటే కాదు, జీవితాన్ని మార్చుకోవడం. ఇంకా మారు మనసు అంటే ఉపవాసాలు చేయడం కాదు. మారు మనసు అంటే పైన భక్తి మెరుగులు దిద్దుకోవడం కాదు. మారు మనసు అంటే దేవుని వాక్యం పట్ల జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాదు. మారు మనసు అంటే ఎప్పుడు కూడా పాపాలు ఒప్పుకుంటూ మళ్ళీ అదే పాపాలు చేస్తూ ఉండేది కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి, మీరు నిజంగా రక్షించబడ్డావా? నీవు నిజంగా రక్షించబడ్డావా? లేకపోతే రక్షించబడ్డానని అనుకుంటున్నావా? లేకపోతే ఎవరైనా నీవు రక్షించబడ్డావని చెబితే అది నిజమనుకుంటున్నారా? ఆలోచన చేయండి. రక్షణ పొందినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉంటాడు. చాలామంది నేను సంఘానికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను,
వీటన్నిటిని ఆధారం చేసుకుని నేను రక్షణ పొందాననేటువంటి భ్రమలో ఉన్నాయేమో. మారు మనస్సు అవసరం. నిజమైన మారు మనస్సు మనలో కలగాలి. మారు మనస్సు అనేది చాలా ప్రశస్తమైనది. నూతన నిబంధనలో ఈ మారు మనస్సు అనే పదం గ్రీకు పదాన్ని నుంచి ట్రాన్స్లేట్ చేశారు. గ్రీకు పదం ఏంటంటే మారు మనస్సు అనే దానికి మెటనోయియా. మారు మనస్సు అనే పదం గ్రీకులు ఏమంటారంటే మెటనోయియా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మనసు యొక్క మార్పు. లేకపోతే ఒకని మనస్సును, లేకపోతే వాడి ఉద్దేశాన్ని మార్చుకోవడం అని అర్థం. ఇంకా మన బైబిల్ భాషలో చెప్పాలంటే దేవుని వైపు తిరుగుట, పాపము నుండి తిరుగుట, యథార్థమైన హృదయంతో పాపం విషయమే పశ్చాత్తాపడి నేను ఈ పాపం వల్ల నా ప్రభువుని గాయపరిచాను, నా ప్రభువుని కించపరిచాను అనేటువంటి ఆ బాధ మనసులో ఉంటుంది. దుఃఖం పొర్లుకొస్తుంది. అలాంటి వాడు గతంలో తను చేసిన పాపాన్ని ద్వేషిస్తూ ఆ పాపం నుండి వెనుదిరిగి యేసుక్రీస్తుని వెంబడిస్తాడు. ఇదే నిజమైనటువంటి మారు మనసు, నిజమైన మారు మనసు. దీనికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు గురించి ప్రభు చెప్పినటువంటి ఉపమానమే దీనికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం. చూడండి, వాడు తప్పిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. వాడు ఆ శ్రమ అనుభవిస్తూ, ఆహారం దొరక్క ఆ శ్రమను అనుభవిస్తూ, చిచి ఇంత నీచమైన స్థితికి నేను రావడానికి గల కారణం నా తండ్రి ఇంటిని వదిలేసి రావడమే అని బుద్ధి వచ్చినప్పుడు అంటాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడు తలపోసుకున్నాడు. తండ్రి ఇంట ఎంత సౌఖ్యం ఉందో, తండ్రి ఇంట ఎంత సమృద్ధి ఉందో, తండ్రి ఇంట ఎంతమంది ఉన్నారో వాడు గుర్తొచ్చింది. వెంటనే వాడు ఏం చేశాడు? ఆ వృత్తిని, వాడు జాయిన్ అయినటువంటి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఒక తీర్మానానికి వచ్చేసాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి, తండ్రి నీ కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు, నీ పని వాళ్ళు ఒక్కడిగా అయినా పెట్టుకో, నీ దగ్గరే పడి ఉంటాను, నువ్వు నాకు కావాలి, నువ్వు ఉంటే చాలు, ఒకవేళ రావద్దు నువ్వు పో అన్నా సరే నీ పని వాళ్ళు ఒక్కడిగానే పెట్టుకో అని అడుగుతాను అనుకున్నాడు. ఆ ప్రాంతం నుంచి లేచాడు, ఆ స్వభావాన్ని అంతా విడిచిపెట్టేశాడు, తండ్రి దగ్గరికి వచ్చేసాడు. ఇదే నిజమైన మారు మనస్సు, నిజమైన మారు మనస్సు. యోబు గారు అంటాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అన్నాడు యోబు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. జ్ఞానం లేని మాటల చేత చాలామంది ఆలోచనల్ని అర్థం లేని ఆలోచనలుగా మార్చేశాను.
నాకు వివేచన లేకుండా పోయింది. నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడాను. ఒకప్పుడు ఎప్పుడో నిన్ను గూర్చినటువంటి వార్త నేను చెవులారా విన్నాను. ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. నిన్ను చూశాక, నీ గొప్పతనాన్ని గ్రహించాక, నీ మనస్సును తెలుసుకున్నాక, నీ మాటలు గ్రహించుకున్న తర్వాత మీరెంతటి గొప్పవారో, ఎంతటి ప్రభావం కలిగిన వారో, ఎంత ఔన్నత్యమైనటువంటి దేవుడవో నాకు అర్థమైందయ్యా అప్పుడు. అందుకే నన్ను నేను అసహించుకున్నాను. ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. 7వ వచనంలో చూస్తే యోబుతో మాట్లాడడం అయిపోయిన తర్వాత తేమానీయుడైన ఎలీఫజుతో ప్రభు మాట్లాడుతున్నారు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. కాబట్టి నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుతూ ఉందంటాడు ప్రభు. కాబట్టి తన నిజస్థితి ఏంటో ప్రభుని చూడగానే అర్థమైంది. వెంటనే అంటున్నాడు, నేను ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. అదండి నిజమైన మారు మనసు అంటే. దేవుని గురించి తెలుసుకుని మౌనంగా యోబు స్నేహితుల్లాగా మౌనంగా ఉండడం కాదు, పశ్చాత్తాపడడం. నేనా ఇలాంటి పనులు చేశాను? నేనా ఇలాంటి మాటలు మాట్లాడాను? నేనా ఆలోచనలన్నీ వ్యర్థం చేశాను? ప్రభు వేసిన ప్రశ్నలు ఒక్కదానికి కూడా యోబు గారు సమాధానం చెప్పలేరు. అంతటి జ్ఞానవంతుడు, అంతటి శౌర్యము కలిగిన వాడు మన దేవుడు. కాబట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. చాలామంది అసహించుకుని అలా అక్కడితో ఆగిపోతారు. కానీ యోబు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఇక ఎన్నడూ కూడా నేను ఇలా ప్రవర్తించను అంటున్నాడు. అది మారు మనసు అంటే. మారు మనసు అంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నినివే ప్రజలు తమ దుర్మార్గాలను విడిచారు, బలత్కారాన్ని మానివేశారంట, గోనెపట్ట కట్టుకున్నారు, దేవుణ్ణి మనఃపూర్వకంగా వేడుకున్నారు. ఇది నినివేలో ఉన్నటువంటి సన్నివేశం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7-8 వచనాలు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, మనం మానేయాలి. దుష్టులు, భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తలంపులు మానాలి, యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి యందు జాలి పడతాడు. ఆయన వైపు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు. అందుకే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో భక్తుడు అంటాడు పౌలు గారు,
నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు అంటారు, క్రొత్త ముద్ద మనం అవ్వాలంటే ఆ పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయండి అంటాడు. ఒక భక్తుడు అన్నాడు, మానవుడు పుట్టినప్పుడంట దేవునికి వీపు చూపిస్తూ పుట్టాడంట. మారు మనసు పొందినప్పుడు ఆ మారు మనసు వాడిని దేవుని వైపు పూర్తిగా మళ్ళిస్తుందంట. ఇది నిజమే కదా. మారు మనసు అంటే భావోద్రేకం కాదు, ఒక స్థిరమైన తీర్మానం. మారు మనసు అంటే మార్పుతో కూడినది. మారు మనసు అంటే మన దిశను మార్చుకోవడం. మారు మనసు అంటే మన జీవితాన్ని దేవుని చిత్తానికి పూర్తిగా లోపరచడం. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి మారు మనసు, విశ్వాసం అనేవి ఈ రెండు కూడా మెట్లు అన్నమాట. నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. అయితే నేటి విశ్వాసులు కూడా మారు మనసు ఒక్కసారే అనుకుంటారు. పాపి మారు మనసు పొందాలి కానీ పరిశుద్ధులకు మారు మనసు ఏంటండి అనే ధీమాతో కూడా ఉంటారు చాలామంది. ఆ ధీమాతోటే చాలామంది దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ తమ పాపాల విషయమై మారు మనసు పొందినట్లు మనం చదవచ్చు. యెషయా ఆయన స్వరూప దర్శనాన్ని చూశారు. చూసినప్పుడు దేవుని పరిశుద్ధతలో తనను తాను చూసుకున్నప్పుడు, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో నేను నివసిస్తూ ఉన్నవాడను అని తెలుసుకుంటాడు. మార్పు చెందాడప్పుడు. దావీదు కూడా తన పాపం విషయంలో రోదిస్తూ పశ్చాత్తాపం చెందాడు. పేతురు కూడా యేసుప్రభు పాదాల మీద పడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముణ్ణి అని మొరపెట్టుకున్నాడు. పౌలు కూడా కొరింథీ సంఘానికి ఉత్తరాలు రాశాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం అంతా చదివితే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో చూడండి. 7వ అధ్యాయంలో 8వ వచనం, నేను రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టికి దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరి అని ఇప్పుడు సంతోషిస్తున్నాను. మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది అంటున్నాడు. వారు మారు మనసు పొందాలని పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరించారు. యోహాను కూడా విశ్వాసులకు ఉత్తరం రాస్తూ, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ప్రభు ఉత్తరాలు రాశారు. ఇందులో దరిదాపుగా 5 సంఘాలకి
ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటో తెలుసా? మారు మనసు పొందుము అని హెచ్చరించారు. కాబట్టి ఎక్కువ శాతం క్రైస్తవులు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏ వ్యక్తిలో అయితే పాపము ఉంటుందో ఆ వ్యక్తి తప్పక మారు మనసు పొందాలి. పాపం ఉన్న చోట మారు మనసు తప్పకుండా ఉండాలి. ఏదో భయంకరమైన పాపం చేస్తే ఆ పాపం నేను మారు మనసు పొందాలని దేవుని వాక్యం హెచ్చరించట్లేదు. కానీ దేవుని బిడ్డలు ఏ విషయంలో దారి తప్పినా సరే, ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయినా సరే, ఎంత చిన్నదైనా పెద్దదైనా పాపం చేసినప్పుడైనా వెనుదిరిగి తప్పక మారు మనసు పొంది మరలా పరిశుద్ధతతో కట్టబడాలి. క్రైస్తవుడుగా మనం ఎదుగుతున్న కొలది దేవుని యొక్క వెలుగులో మన మలినాన్ని చూసుకుని మరింత ఎక్కువ మారు మనసు అనుభవంతో మనం జీవించాలి. యాజకుడైన ఎజ్రా కానీ, నీతిమంతుడైన నెహెమ్యా కానీ, పరిశుద్ధుడైన దానియేలు కానీ అందరూ కూడా పాపం విషయమై మారు మనస్సు పొందిన వారే. మారు మనస్సు జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మనలో ఉన్న పాప భారాన్ని తొలగిస్తుంది, దేవుని ఎదుట నీ స్థానాన్ని పదిలపరుస్తుంది, నీవు స్వేచ్ఛగా దేవుని సేవిస్తావు. ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చే అభిషేకంతో నీవు నింపబడతావు, ఇతరుల్ని ప్రభావితం చేస్తావు. మారు మనసు యొక్క అనుభవం ఎంతో గొప్పది. తండ్రి అయిన దేవుడు మనల్ని మారు మనసు పొందమన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీరధారిగా వచ్చినప్పుడు మారు మనసు పొందమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని మారు మనసు అనుభవంలోకి నడిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు, అపొస్తలులు, యాజకులు, సేవకులు అందరూ కూడా మారు మనస్సు పొందమని ఎన్నో బోధలు చేశారు. అయితే నువ్వు అవిశ్వాసివైనా నేడు అవిశ్వాసంలో నుంచి మార్చబడి విశ్వాసిగా మార్చబడిన మనకు మారు మనసు అవసరమే అనే విషయం దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మరి నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందడానికి నీకు ఇష్టమేనా? నీ పాపం విషయమై కన్నీటితో ప్రభుని వేడుకొని పాపాన్ని విడిచిపెట్టి వెనుదిరిగి దేవుని వెంబడించి నూతన జీవితం జీవిస్తానని తీర్మానం నువ్వు చేయగలవా? మారు మనసు పొందితే నీకు ఏ విధమైనటువంటి మేలును కొదువు చేయదు. మారు మనసు అనేది నీ జీవితంలో పొందే ప్రతి మేలుకు నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం లాంటిది. కాబట్టి మారు మనసు కోసం ప్రార్థించండి. ఒకవేళ మత్తుగా ఉన్నామేమో, మొద్దుబారిపోయిన స్థితిలో ఉన్నామేమో, పాపం నిన్ను మొద్దుబారిన స్థితిలోకి తీసుకెళ్ళిపోయిందేమో, మేల్కో. దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు. మనం మేల్కొని మన పాపాన్ని విడిచి మారు మనసు పొందుతాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. మారు మనసు గురించి మాకు బోధించారు. అవిశ్వాసి అయినా విశ్వాసి అయినా మారు మనసు ముఖ్యం అనే విషయాన్ని తెలియపరిచారు. కొందరు మారు మనసు అనే అర్థాన్ని, మారు మనసుకున్నటువంటి అర్థాన్ని తెలియకుండానే ఈ లోకంలో మేము భక్తి గలవాళ్ళం అని బ్రతికిస్తూ ఉన్నారు.
పరిశుద్ధ గ్రంథం అంతా మారు మనసును గురించి ప్రకటిస్తూ ఉంది. మేము ఎలాంటి వారమైనా మాకు మారు మనసు అవసరం అనే విషయాన్ని మాకు తెలియపరిచారు. నిజమైన మారు మనసు పొందకుండా చాలామంది నేటి దినాల్లో కూడా క్రైస్తవులుగా చాలామంది అవుతున్నారు. ఏది నిజమైన మారు మనసు కాదో తెలియపరిచారు. భయపడడం కాదు, దుఃఖపడడం కాదు, దోషారోపణ చేసుకోవడం కాదు, ఏదో అనుభూతి పొందడం కాదు, ఉపవాసాలు చేయడం కాదు, మతనిష్ట కలిగి ఉండడం కాదు, పై మెరుగులు దిద్దుకోవడం కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్నంతా సంపాదించుకోవడం కాదు, ఒప్పుకుంటూనే ఉంటూ మళ్ళీ తిరిగి అదే పాపాలు చేయడం కాదని మీరు మాకు తెలియపరిచారు. చాలామంది ఈ కోవకు చెందినవారుగా ఎలాంటి లక్షణాలతో నిజమైన మారు మనస్సు లేక జీవిస్తూ ఉన్నారు. అయితే మా మనసు మార్పు చెందాలి. మా ఉద్దేశాన్ని మేము మార్చుకోవాలి. మా దిశను మేము మార్చుకోవాలి. పాపము నుండి వెనక్కి తిరగాలి. మీ వైపుకు మళ్ళాలి. యథార్థమైన హృదయంతో మా పాపముల విషయమే పశ్చాత్తాపడి, మా పాపం మిమ్మల్ని గాయపరిచిందని, మేము మిమ్మల్ని కించపరిచామని నిజమైనటువంటి దుఃఖంతో మేము ఇంతకుముందు ప్రేమించిన పాపాన్ని ద్వేషిస్తూ ఆ పాపం నుండి వెలుగు తిరిగి మిమ్మల్ని వెంబడించడమే నిజమైన మారు మనసు అని మాకు తెలియపరిచారు. దీనికి సాదృశ్యంగా తప్పిపోయిన కుమారుని గురించి మాకు తెలియపరిచారు. అవును ప్రభు, తప్పిపోయిన కుమారునిలో వచ్చినటువంటి నిజమైన మారు మనసు మాలో కూడా కలగజేయండి. మారు మనసు పొందడం అంటే మా స్థితి తెలుసుకుని పశ్చాత్తాపడడం, మా దుర్మార్గతను, మా యొక్క బలత్కారాన్ని విడిచిపెట్టడం, మనఃపూర్వకంగా నేను వేడుకోవడం, మా భక్తిహీనమైనటువంటి మార్గాలను మేము విడిచిపెట్టడం, మా దుష్ట తలంపుల్ని మానుకోవడం, నీ వైపు తిరగడం. మీరు మమ్మల్ని ఆ రీతిగా చేసినప్పుడు మమ్మల్ని క్షమిస్తారు, మమ్మల్ని వెలిగిస్తారు, మాకు సహాయం చేస్తారు. కాబట్టి ఒక స్థిరమైన తీర్మానంతో మా దిశను మేము మార్చుకొని, మా జీవితాలను మీ చిత్తానికి అప్పగించుకొని, మీకు లోబరుచుకొని నిజమైన మారు మనసు పొందాలనేటువంటి ఆ సందేశాన్ని మీరు మాకు తెలియపరిచారు. యెషయా భక్తుడు నేను అపవిత్రమైన వాడిని అని తెలుసుకున్నాడు, క్షమించబడ్డాడు. దావీదు తన పాపం విషయమే రోదిస్తూ పశ్చాత్తాపం చెందాడు, అతని పాపం పరిహరించబడింది. పేతురు ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోమ్మని ప్రార్థించాడు. కొరింథీ సంఘం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వారు పొంది రక్షణార్థమైనటువంటి మారు మనసును పొందుకున్నారు. అవును ప్రభువా, ఆనాడు 7 సంఘాలకు ప్రకటన గ్రంథంలో మీరు ఉత్తరాలు రాస్తూ మారు మనసు పొందమని హెచ్చరించారు. ఈనాడు క్రైస్తవులమైన మేము కూడా మారు మనసు పొందాల్సిన వారంగా ఉన్నాం. పాపం ఉన్న చోట తప్పక మారు మనసు కలగాలి, మారు మనసు ఉండాలని మీరు సెలవిచ్చారు. మారు మనసు మా జీవితాన్ని మెరుగుపరుస్తుంది, మాలో ఉన్న పాప భారాన్ని తొలగిస్తుంది, మీ ఎదుట మేము నిలిచేటువంటి స్థానాన్ని ఇస్తుంది, స్వేచ్ఛగా మిమ్మల్ని సేవించుకోవడానికి భాగ్యాన్ని ఇస్తుంది. మీ అభిషేకంతో నింపబడుటకు, మీ సాక్షిగా నీతి మార్గంలో మేము సాగిపోవుటకు మారు మనసు సహాయపడుతుంది. కాబట్టి సంతోషంతో మేము నింపబడాలంటే, ఇతరులను మేము ప్రభావితం చేయాలంటే మారు మనసు అనేటువంటి అనుభవం గుండా మేము వెళ్ళాలి. అట్టి మార్పు రక్షణ పొందని వారికి, రక్షణ పొందిన మాకు కూడా మీరు అనుగ్రహించి నిజమైన మారు మనసు పొందేటట్లుగా, నిజమైన మార్పు మాలో కలిగేటట్లుగా మమ్మల్ని బలపరచమని, ఇప్పటికే మేము నీ సన్నిధిలో ప్రార్థించక పశ్చాత్తాపడక మత్తుగా ఉంటూ మొద్దుబారిపోయినటువంటి స్థితిలో మా ఆత్మీయ స్థితి ఉన్నట్లయితే మమ్మల్ని మేల్కొల్పారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేశారు. కాబట్టి మా హృదయాలు ఎరిగి ఉన్న దేవుడు కనుక నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నటువంటి నీ బిడ్డలకు నిజమైన మార్పును కలుగజేసి మారు మనసు అనుభవాన్ని పొందుకుని మీలో సంతోషించేటట్లు మా అందరికీ మీ కృపను అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ
హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను.